హాయ్ హలో నమస్తే అంటూ న్యూస్కు స్వాగతం. ప్రస్తుతానికి మనం గంగవరం ప్రాంతంలో ఉన్నామండి. ఇక్కడ పెద్దోళ్ళంతా కూర్చోవడం జరిగింది. సో ఇప్పుడున్న తరుణంలో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఒకటి, రెండవది ఇంతకుముందు ప్రభుత్వం ఎట్లా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వం పాలన ఎట్లా ఉంది, దాని విషయమే అడగడానికి పెద్దోళ్ళు ఇక్కడ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ఒకసారి. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ముందుగా మీడియా సోదరులు నమస్కారము. ఈరోజు అంబేద్కర్ 133వ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్. నా పేరు విఠల్, గంగవార్, న్యాల్కల్ మండల్, సంగారెడ్డి జిల్లా. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుందని జనాల లోపల ఉన్నది. రైతులు అందరు సుఖశాంతులు ఉండాలని కాంగ్రెస్ ఆవేదన. సురేష్ శెట్కర్ గారు బ్రహ్మాండమైన మెజార్టీలో గెలవబోతున్నాడు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ రావాలని అంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలే ఇప్పటి వరకు నెరవేరలేవు కదా సార్. అతితో 100 రోజులే సార్ నెరవేరిన. గృహజ్యోతి అయింది, కరెంట్ బిల్ 0 వచ్చేసింది. గృహలక్ష్మి పథకం ఆల్రెడీ ప్రారంభమైంది. ఆరోగ్యశ్రీ 10 లక్షలు ఆల్రెడీ స్టార్ట్ అయింది. పిరి బస్సులు స్టార్ట్ అయినాయి. అందులో మొన్ననే గృహజ్యోతి గృహలక్ష్మి స్టార్ట్ అయింది. ఇక రుణమాఫీ చేసేది ఉంది, అతి త్వరలో చేస్తాడు. ఇక్కడ నిధులు సమకూర్చుడు ఉన్నాయి. 100 రోజుల్లో చాలా బాగున్నది సార్ మా పాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు రైతు బంధు విషయంలో కేసీఆర్ అన్లిమిటెడ్గా కరెక్ట్ టైంకి వేసేవాళ్ళు అనేది బీఆర్ఎస్ వాదన. ఈ రేవంత్ రెడ్డి వచ్చి కూడా ఇప్పటి వరకు రైతు బంధు కేవలం ఒక 2-3 ఎకరాలకే అని అంటున్నారు. ఎందుకే? అది తప్పుడు సమాచారం సార్. 100% ఇప్పుడు 5 ఎకరాల వరకు పడ్డది. అక్కడ అమౌంట్ సమకూర్చుకుంటే 5 ఎకరాల దాకా పడ్డది. నిజాయితీ పరి రైతులకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పడుతుంది. ఈ ఎంచీలకు, ఇది ఫామ్ హౌస్లకు, గడ్డలకు, కొండలకు ఇవ్వకుండా నిజమైన రైతులకు ఇప్పటిదాకా గుర్తించి చేసేస్తుండు. అట్లాంటిది ఏం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు పదవి కోల్పోయిన అహంకారంలా అది అంతా లేనిపోయిన తప్పుడు సమాచారము. అది వాళ్ళకే విఘ్నతకి ఇడిచిపెడుతున్నాం మేము. కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చిందని బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకి ఏమైనా ఉండాలి సార్, ఏమైనా సిగ్గుచేరము. కాంగ్రెస్ 100 రోజుల్లో కరువు యాడ్ వచ్చింది సార్. అది సహజంగా ఎండాకాలం 2 నెలలు నడుస్తున్నది. సహజంగా కొంచెం గట్ట పొలాలు ఎండుతూ ఉంటాయి, చెరువులలో నీళ్ళు తగ్గుతూ ఉంటాయి. కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ వర్షాలు బి పడ్డాయి. రీసెంట్లీ కాంగ్రెస్ వచ్చిన సంతే సుఖశాంతులు ఉన్నారు సార్ జనాలంతా. వరంగల్, కరీంనగర్ అంతా రైతుకు కన్నీరు పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని కేసీఆర్ గారు. అది 100% తప్పుడు సమాచారం సార్. ఇప్పుడు పంట నష్టపోయిన రైతు తక్షణం ఎకరాకు 10,000 స్పందించి ఇచ్చేస్తున్నారు. వర్షాలు కళ్ళాల మీద ఒడ్లు కొంటున్నారు. చాలా వేగవంతంగా పోతుంది సార్. చూసుకోపోతుంది రేవంత్ రెడ్డి పాలన, వేగవంతంగా పోతుంది. ఇప్పుడు ఈ రుణమాఫీ విషయంలో వెంటనే 9వ తారీఖు మీకు రుణమాఫీ, డిసెంబర్ 9వ తారీఖు తగ్గిస్తా అన్నాడు. ఏది రుణమాఫీ చేస్తా అన్నాడు. ఎందుకు అలా అబద్ధం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? 7-8 లక్షల కోట్లు అప్పు భారం పెట్టిపోయిండు. తెలంగాణ వచ్చినప్పుడు 2014లో 26,000 కోట్ల మిగులు బడ్జెట్తో మా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పిస్తే అతను అప్పుల కుప్ప 7 లక్షల కోట్లు చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు సార్? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ తర్వాత జూన్ 4 అతి త్వరలో ఆల్రెడీ చేసేటోడు ఉన్నాడు. కొంచెం ఓపిక పట్టాలి. ఏదో ఇచ్చిన మరి వాళ్ళు గత ప్రభుత్వంలో గిట్ట ₹1,00,000 రుణమాఫీ అన్నారు. ఎవరికి చేసిరు సార్? వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలు ఊరికొక్కరికి 2 చేసిండ్రు. అది 4 విడతలు చేశారు. 2,000. ఇప్పుడు రుణమాఫీ అతనికి చేత కాలేదు. ఆ పాపం అంతా మా మీద దొబ్బిండు. సీఎం గారు ఆ మాట కట్టుబడి ఉన్నాడు, చేస్తానని మాకు ఫుల్ ఆశాభావం ఉన్నది, మాకు భరోసా ఉన్నది సార్. కరెంటు చాలా తక్కువ ఇస్తున్నారు, కరెంట్ కట్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని. లేదు సార్, నిరంతరం రాత్రి 11 నుంచి పొద్దున్న సాయంత్రం 5 గంటల వరకు నిరంతరం వస్తుంది. అక్కడక్కడ బ్రేక్ డౌన్లు, ఏదన్నా జంపర్ ప్రాబ్లము ఏదో ఉంటాయి. సాంకేతిక ప్రాబ్లంలు ఉన్నప్పుడు కట్ అయితే సరి చేసి ఇడుస్తున్నారు. అది 100% తప్పుడు సమాచారం సార్. నిరంతరంగా ఉంటున్నది. నా దగ్గరనే 2 బోర్లు ఉన్నాయి. నేను గిట్ట రాత్రి అవసరం ఉన్నది నడిపించుకుని డీలో బంద్ పెట్టుకుంటున్నా. ఎండ పొద్దు చాలా కరెక్ట్గా ఇస్తారు సార్ కరెంటు. ఎలాంటి ఇబ్బంది లేకుండా రాత్రి 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాక్సిమం చూడప్ప 20 గంటల కరెంట్ వస్తుంది మనకు. 20 గంటల కరెంటు మేమే 10 గంటలు నడిపించి 10 గంటలు బంద్ పెట్టుకుంటున్నాం మోటార్స్. అది తప్పుడు వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకి నిర్దపడతలేదు సార్. 10 కూలిపోయినారు. బిడ్డ టీఆర్ జైలుకు పోయి, కొడుకుకి ఏమో ఫోన్ టాపరింగు, అల్లుడేమో ఇక జూటా మాటలకు అబాల పోరు. వాళ్ళకి ఎక్కడ శుద్రాంశక పార్టీ అయిపోయింది సార్. ఇక మాకు ప్రత్యర్థి బీజేపీ. అది అంత స్పీడ్ పెరిగింది, అంత స్పీడ్ అది పడిపోయింది. దాని టైం ఖతం అయిపోయింది. అది కార్ షెడ్లకే వెళ్ళిపోయింది ఆల్రెడీ.
ఇక అది ఎడ్లకి వెళ్ళింది అంతే ఇక రిపేర్ మీ కాదు, అది జాకులు 10 జాకులు పెట్టి 100 టన్నులు పెట్టి ఒత్తు తెగిట లేవు సార్, అది అయిపోయింది స్క్రాపే కార్. రొయ్యమని రుయ్యలే గీలే, అది పూరా అది స్క్రాపే మొత్తం, ఎక్కడిదెక్కడ మొత్తం స్క్రాపే. ఇక అది స్క్రాపే 100%. ఇప్పుడు ఈ దమ్ము ఉంటే ఈ 6 గ్యారంటీలు అంటే 13 గ్యారంటీలు అమలు చేసి చూపించలేని ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని కేసీఆర్ గారు నిన్న మీటింగ్. తప్పు సార్. 5 గ్యారంటీలు ఆల్రెడీ 100% అయిపోయింది. 6వ గ్యారంటీ రుణమాఫీ ఉన్నది, అతి త్వరలో జూన్ జూలైలో అయిపోతుంది. కేసీఆర్కు చేతగాక శివేళ్ళ పోయి ఓ అనేది అతను ఉన్న ఎంపీకి కాపాడలేని వ్యక్తి ఏం చేస్తాడు సార్ ఆయన? అక్కడ బిడ్డనేం ఎదురు చూస్తుందో టీఆర్జీలకు డాడీ దాదా అని, అతనికి అక్కడ బిడ్డకి కాపాడుకొని చేతగాని మనిషి అతను ఇంకా జనాలకి ఏం చేస్తాడు అతని? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మాణిక్రావు పాలన? మాణిక్రావు అతను ఆ మాయకుడు సార్, అతను ఏం చేస్తాడు? హరీష్ రావు కూర్చోమంటే కూర్చుంటాడు, లేవంటే లేస్తాడు, అతనిది ఏం లెక్కలే. అతను ఆ మాయకుడు సార్ పాపము. మాకు ఇప్పుడు ఈ బీబీ పటేల్ ఉన్నాడు, బీజేపీ ఇక్కడ బీబీ పాటిల్ వచ్చిండు. బీబీ పటేల్ ఉంటది పోటీ ఎట్లా ఉంటుంది? ఉంటుంది నామ మారుతకు. బీబీ పటేల్ కాదు, బిజినెస్ పటేల్. 10 ఏళ్ళు టీఆర్ఎస్ నుండి చేసింది ఏమి లేదు. భారతదేశంలో అతి తక్కువ పూర ఆఖరి పాయింట్లు ఉన్న ఎంపీ నేను. గత 2014-19 సంవత్సరం మధ్య వచ్చిన బడ్జెట్ రిటర్న్ పంపిండు, సెంట్రల్ అమౌంట్ ఇచ్చింది గిట్ట. అతను బిజినెస్కే పిఆర్టీ ఇస్తాడు. ఎలక్షన్ లేదో సర్పంచ్లకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి కొనుగోలు చేసి ఏదో ఆచూసూ చేసి మళ్ళీ వెళ్ళిపోయేటోడే. సురేష్ శెట్కర్ మనిషి బోళా. అతను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇందిరమ్మ ఆదర్శ ఇండ్లు ఇచ్చిండు, వాటర్ ట్యాంకులు ఇచ్చిండు. మా పక్క గ్రామంలో హెంజీరంగా అని పెద్ద యూనివర్సిటీ తెచ్చిండు, కేంద్రీయ విశ్వవిద్యాలయం తెచ్చిండు. నేల్కల్ మన జిరాసంగం మండలం 2 కాలేజీలు వచ్చినాయి, గవర్నమెంట్ కాలేజీలు. నేల్కల్ మండలంలో 2 గవర్నమెంట్ కాలేజీలు. ఇంచుమించు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నాకు తెలిసి 2 మండలాలు ఉంటాయి. పులివెందుల మండలం ఒకటి, నేల్కల్ మండలం ఒకటి, 2 కాలేజీల మండలం గవర్నమెంట్ కాలేజీలు. ఇప్పుడు బీబీ పాటిల్ అని చాలా స్ట్రాంగ్ ఉన్నాడు ఇక్కడ, అదే గెలిచే అవకాశాలు ఉన్నాయని. ఇట్లా ఒక 10 సంవత్సరాల ఏం చేసింది ఏమదైనా? ఇప్పుడు చూస్తున్నాం, ఒక సెకండ్ ఖాళీ ఉంటలేదు రోడ్డు. ఈ జైరాబాద్ నుంచి బిదర్ పోయే రోడ్డు ఒక సెకండ్ ఖాళీ ఉంటలేదు. దునియా యాక్సిడెంట్లు అవుతున్నాయి, రోడ్డు మంచిగా లేదు. ఇప్పటిదాకా 10 సంవత్సరాలు చేసింది ఏమదైనా? ఏం లేదు. ఎట్లా ఉంటుంది పోటీ? కాంగ్రెస్ ఇప్పుడు గాలి బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈ ముగ్గురు మధ్యలో పోటీ ఉంటుందా, లేకపోతే ఇద్దరి మధ్యలో? ఇద్దరి మధ్యలో ఉంటుంది, బీజేపీ అండ్ కాంగ్రెస్. బీఆర్ఎస్ దాంతో ఏమి ఉండదు, 3rd ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకని అట్లా? చాలా కింది స్థాయి క్యాడర్ ఉన్నది కదా, ఇంకా ఎంత క్యాడర్ ఉన్నా 3rd ప్లేస్లోకి వెళ్ళిపోతుంది. బీఆర్ఎస్ 3rd ప్లేస్. ఎందుకు బీజేపీ 2nd ప్లేస్లో ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఉన్నారు కదా, 10 సంవత్సరాలు చేసిండు. చేసి ఇక అందరూ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు అందరూ అందులోకే పోతారు కదా. అది కూడా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు అందరూ ఇప్పుడు వెళ్ళిపోతారు కదా. పోటీ లేదు, ఏకపక్షంగా దూసుకుపోతుంది. 100% 1,00,000 మెజార్టీతో విన్ను కాబోతుండు సురేష్ శెట్కర్. బీబీ పటేల్ మాకు పోటీ కాదు, ఏదో నామమాత్రం కాదు. సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు పైసలు ఇచ్చి ఏదో మతవాదం పేరుతోని ఏదో కాలం గడుపుతుంది తప్ప అతను ప్రజల వ్యక్తి కాడు. బీబీ పటేల్ ప్రజల వ్యక్తి కాడు ఆయన, అంతే నామమాత్రమే. అసలు బీజేపీ ఇక్కడ పోటీ లేదు. ఏదో రాముని జపం చేస్తూ, రాముడు అందడు వాడు. మా తాత ముత్తాతల సంది మేము రాముడికి మేము మొక్కినోళ్ళేమే. ఏదో నరేంద్ర మోడీ వచ్చి రాముడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటే అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఈ భారతదేశం అనేది కేవలం నరేంద్ర మోడీతోనే గుర్తింపు వచ్చింది. ఈ భారతదేశానికి అంతా డెవలప్ చేసిండు అనేది బీజేపీ కార్యకర్తల మాట. తప్పు సార్. అది సముద్రంలో అదేమాట చూడు, బాయిలున్న కప్ప ఇదే సముద్రం అనుకున్నట్లున్నా సార్. భారతదేశము ఎప్పుడు సందో పెద్దలు అప్పట్లో మన జవహర్లాల్ నెహ్రూ ఉన్నాడు, అంతకు మొదలు చాలామంది మేధావులు సైంటిస్టులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడు సందే ఉన్నది భారతదేశంలో. వనరులు తక్కలేవు. రహాం రహీం సెక్యులర్ అందరు అన్నదమ్ముల బంధం ఉన్నది. ఈ నరేంద్ర మోడీ వచ్చి ఒక కులం పిచ్చి చేసి మతవాదం పేరుతోని దేశంకు నాశనం చేస్తుండే తప్ప మళ్ళీ ఏం లేదు. భారతదేశంకు ఎప్పుడో గుర్తింపు వచ్చిన దేశం ఈయనతోనే కాదు. రాజీవ్ గాంధీ ఈ ఇంప్రాటోస్ టెక్స్టైల్షన్ తెచ్చినది రాజీవ్ గాంధీ. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్కు స్వాతంత్రం ఇప్పించింది. ఇతను ఏం చేసిండు సార్? నరేంద్ర మోడీ లోటు బంద్ చేసిండు. ఆ 2 ఏళ్ల లోటు 10 సంవత్సరాలు నడవకపోయి ఆయన చేసింది ఏమున్నది?
అంత అదాని అంబానీలకు డెవలప్ చేస్తున్నాడు. రైతులేమో ఢిల్లీ సరిహద్దులో మొత్తం వాళ్ళ పాపం ఒంటి కాల మీద ఆకలి కేకలతో ఉన్నారు. వాళ్ళకి స్పందించే పాపన లేదు. కానీ నాతోనే రాముడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు తప్పు. యావత్ భారతదేశ పౌరుల లోపల రాముడు ఉన్నాడు. రామ్ రహీం ఈశ్వర్ అల్లా అందరు ఒకటి. ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ ప్రభుత్వం, మళ్ళీ ఉచిత బియ్యమే ఇచ్చిందంటే ఇప్పుడు కూడా ఇస్తుంది. ఎట్లా అంటారు? ఏమవి ఉచిత బియ్యంతో ఏమున్నది సార్? పప్పు, ఉప్పు, చింతపండు అన్నీ ఆకాశంలో ఉన్నది. కందిపప్పు 200 సామాన్యుడు తినలేడు. ఆ బియ్యంతో ఏం ఒరుగుతుంది? సహజంగా పాపం పేదరికంలో దరిద్ర రేఖ మీద ఉన్నోళ్ళే తింటుండ్రు. ఆ బియ్యం మళ్ళీ రీసైక్లింగ్ మీద అమ్ముకుంటుండ్రు. మొత్తం నెయ్యి ఏమో బామనోళ్ళు నెయ్యి మార్వాడీలు తింటే ఈ కోపిన బియ్యంతో ఏం ఒరగబోతున్నా సార్ జనాలకు? మంచి నూనె రేటు ఆకాశంలో ఉన్నది. పప్పు, చింతపండు ప్రతిదీ రేటు ఉన్నది. ఆ పిరి బియ్యంతో ఏమైతే అతనికి దమ్ముంటే రైతులకు రుణమాఫీ చేసి చూపిమాను. కార్పొరేట్ వ్యక్తులకు రుణమాఫీ చేసుడు కాదు, దమ్ముంటే రైతులకు రుణమాఫీ చేయమాను. బ్యాంకర్లకు మొత్తం ఫైనాన్స్ చేసేసిండు. ఒక్క సామాన్య రైతునికి బాకీ పుట్టకేసిండు. అగ్రికల్చర్ మీద ఉన్న సబ్సిడీలన్నీ తీసేసిండు. ఒక డ్రిప్ తీసుకోవాలంటే జిఎస్టీ, అన్ని రూపంలో అగ్రికల్చర్ మీద కూడా వ్యవసాయం మీద జిఎస్టీ, పాలు అమ్ముకుంటే జిఎస్టీ, పెరుగు పాకెట్ మీద జిఎస్టీ. ఏం మంచిగా చేసిండు ఆయన? అది కాదు, ఆయన అయితే చాలా అభివృద్ధి ఉంటుంది. ఇప్పటికైతే హైవేలు కానీ చాలా అభివృద్ధి చేసిండని అంటారు. హైవేలు ఎప్పుడు సందే ఉన్నాయి, టోల్ గేట్లు అవన్నీ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు దునియగలేని రోడ్డు భవనాలు, దునియగలేని పెద్ద పెద్ద నాగపూర్ హైవేలు అవన్నీ ఇదే సురేష్ శెట్కర్ గారు ఆధ్వర్యంలో అయింది. అకోలా అల్లా ఇంతకుముందు సురేష్ శెట్కర్ చేసిన ఏమున్నాయి ఇక్కడ ఇంతకుముందు సురేష్ చేసిన సంగారెడ్డి టు జైరాబాద్ దాకా 4-way అయింది. మళ్ళీ అక్కడ సంగారెడ్డి టు అకోలా రోడ్ హల్లాదుర్గం వాయ అది ఒక 4-way అయింది. కేంద్రీయ విశ్వవిద్యాలయం అయింది అతని ఎంపీ నిధులల్లా జరా సంఘం మండల్లా. అతని తెలంగాణ తెచ్చుట్లో మొదటి సంతకం ఆయన సార్. తెలంగాణ తెచ్చిన 2013 అతను ఎంపీ 9 నుంచి 14 దాకా తెలంగాణ బిల్లు పాస్ అయ్యట్లా మొదటి 12 మంది తెలంగాణ ఎంపీలో ఈయనొకడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పున్నం ప్రభాకర్ గారు, ఈయన జీవి వెంకటస్వామి ఉన్నారు కదా, వెంకటస్వామి ఉన్నారు కదా. అందులో సురేష్ శెట్కర్ ఒంటి కాళ్ళ మీద నిలబడి ఆంధ్రులతో కొట్లాడి తెలంగాణకు సంతకం పెట్టి తెలంగాణ రాష్ట్రం కొరకు పదవి త్యాగం చేసిన దాత. రీసెంట్లీ మొన్న ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన వ్యక్తి. ప్రజలే అతనికి దేవుళ్ళు. వాళ్ళ తాత స్వాతంత్ర సమర యోధుడు, వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే. వంశం పరంగా సార్ బోలా శంకర్ ఉన్నాడు సురేష్ సాబ్. ఇప్పటికైతే ఇక్కడ కాంగ్రెస్ 100% గెలుస్తావు. సురేష్ సాబ్ మళ్ళొకమారు పార్లమెంటుకు పోబోతున్నాడు. జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎంత మెజార్టీ ఇవ్వబోతుంది? జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇంచుమించు 25 నుంచి 30 వేలు ఇస్తుంది. మా నేల్కల్ మండలి 10,000 ఇస్తుంది. మన నేల్కల్ మండలి 10,000 మెజార్టీ ఇస్తుంది. 100%. బీజేపీ రెండో స్థానంలో. బీజేపీ రెండో. ఎందుకు బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉండబోదు? బీజేపీ రెండో స్థానం కంటే బీఆర్ఎస్లో ఉన్న ఓటర్స్ మొత్తం బీజేపీకి వస్తున్నారు. అది దిక్కించి సెకండ్ స్థానం కూడా లేకపోతే పోటీ లేకుండే వన్వే ఉండే శెట్కర్ సాబ్కు. అంతే సార్. అంతా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళంతా బీజేపీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్కి అయితే ఎలాంటి దోకలేదు. వాళ్ళు పంచుకుంటారు. కాంగ్రెస్కి ఏం దోకలేదు. 10,000 మెజార్టీ నేలకల్ మండలి ఇవ్వబోతుంది ఖచ్చితంగా. ఇది ఈసారి మాత్రం 100% సురేష్ సాబ్ని ఇక్కడ కాన్స్టిట్యున్సీ వైజ్గా తీసుకుంటే 25 నుంచి 30,000 మెజారిటీతో గెలిపించుకొని కాంగ్రెస్ జెండాను మళ్ళొకసారి ఈ జైరాబాద్ పార్లమెంటు మీద ఎగరగొడతామని. కాంగ్రెస్ అడ్డా అంట, జైరాబాద్ అడ్డా అంట ఇది కాంగ్రెస్కి. ఈసారి మాత్రం 100% గెలిపించుకొని తీరుతారంట. ఓవర్ టు మీడియా. థ్యాంక్ యూ.